మా ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా నాకు అన్నలాంటి వ్యక్తి మాసు రాజన్న యొక్క రాజకీయ హత్యకు నిరసనగా ఈ కార్యక్రమానికి నాతో పాటు పాల్గొన్నటువంటి మా మండల అధ్యక్షులు అయితేనేమి మిగతా వివిధ సంఘాలు క్షేత్రాల నుంచి వచ్చిన నా మిత్రులు వారందరికీ కూడా ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ఈ మీడియా ద్వారా నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నా. ఈ గండ్ర రమణారెడ్డి ఒక అరాచకంతో ఒక దుర్మార్గమైన పాలనతో ఇలా గొర్రె సాగర్ అనే ఒక వ్యక్తిని ఇక్కడ ఏజెంట్గా పెట్టి ఆయన ఊరుగా ఏజెంట్ అయితే సరిపోదని ఆయనకు ఒక ప్రజాప్రతినిధి కావాలని చెప్పి ఇలా జెడ్పీటీసీ పదవిని కట్టబెట్టి ఇలా అరాచకాలకు పాల్పడుతూ ఉన్నారు. ఇది లైసెన్స్డ్ గూండాలుగా మారి ఈరోజు వ్యవస్థను నడిపిస్తూ ఉన్నారు ఈ రమణారెడ్డి గారు, గొర్రె సాగర్ గారు. మరి మాసు రాజు అయిన వ్యక్తి ఈరోజు రాజకీయాల్లో ఎక్కడైనా ఉన్నాడా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అటువంటి వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, విద్యావేత్త, కళాకారుడు, విలేకరి అని చెప్పి ప్రజలందరూ మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఈ చిట్యాల అభివృద్ధి చెందుతుంది అని చెప్పి భావించి తనని రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించి ఇలా ఒక ఇండిపెండెంట్ వ్యక్తిగా తనని గెలిపించుకోవడం జరిగింది ప్రజలందరూ. మరి లేదు మీరు టీఆర్ఎస్లోకి వస్తేనే అభివృద్ధి చెందుతుంది అంటే వాళ్ళందరినీ మాటని కాదనలేక ఈ మోసగాళ్లను నమ్మి ఇలా టీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి రాజన్నను మీరు చేరిన రోజు నుండే కార్యక్రమాలకి దూరంగా పెడుతూ పార్టీకి వాడుకుంటూ మానసికంగా వేధిస్తూ చివరికి తను మరణించే పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఈ గండ్ర రమణారెడ్డి, ఈ గొర్రె సాగరు పూర్తి బాధ్యులు. ఇలా అధికారుల్లోనైతే ఇలా ఎంపీఓ కూడా ఇలా సెక్రటరీ, ఇక్కడ ఉన్నటువంటి ఉప సర్పంచి వీళ్ళందరూ ఒక వల పన్ని ముచ్చులో పడేసి మాసు రాజన్నను మరణించేలాగా చేశారు. మానసిక క్షోభకు గురిపెట్టి చంపారు. ఇది ప్రజలందరికీ తెలుసు, ఇలా చిట్యాల ప్రజలందరికీ తెలుసు. అయినా మా మీద దాండికి రావట్లేదు, మా మీద ఏం చేయలేకపోతున్నారు అని అంటే మౌనం మరొక యుద్ధానికి కారణం. భయ్యా రమణారెడ్డి బిడ్డ, నువ్వు ఏడున్నా ఇదే చిట్యాల సెంటర్లో మళ్ళా నువ్వు మాజీ ఎమ్మెల్యేగా తిరుగుతా తప్పితే మరోసారి నీకు పదవి రాదు అని చెప్తా ఉన్నాం. దళితులతో పెట్టుకున్న వ్యక్తి ఈ సమాజంలో బాగుపడ్డ చరిత్ర లేదని నువ్వు జర పుస్తకాలు చదువుకోవాలని చెప్తా ఉన్నాం. ఇలా గొర్రె సాగర్ అనే వ్యక్తి ఇలా ఉద్యమాల గడ్డ నుంచి వచ్చినా నాకు అన్నీ తెలుసు అని మాట్లాడతావు. నువ్వు నేర్చుకున్నది ఏంటిది బిడ్డ? నువ్వు ఏ నుంచి వచ్చినావు బిడ్డ? నువ్వు దేనికోసం పోరాటం చేసినావు బిడ్డ? మరి ఇప్పుడు చేస్తున్నది ఏంటిది బిడ్డ అని ఇలా భారతీయ జనతా పార్టీ మాసరాజన కోసం నేను అడుగుతా ఉన్నది. నీకు ఒకటే చెప్తున్నా సాగర్, నువ్వు నయానా భయానా పెట్టి పోలీసు వాళ్ళని పంపించి ఏం తెలియని పొలాలను పెట్టి నీ పిటిషన్ విత్డ్రా చేయించినావు కదా బిడ్డ. నేను అడుగుతా ఉన్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ ఎమ్మెల్యే అధికారంలో ఉన్నాడు, నీ కేసీఆర్ ఉన్నాడు, నీ కేటీఆర్ ఉన్నాడు, ఒక్కసారి రెఫరెండం పెడదాం, నీ జడ్పీటీసీ పదవికి రాజీనామా చేసిరా, నేను ఈసారి నేను నిలబడా, రమేష్ నిలబెడతా బిడ్డ, ఎవరు గెలుస్తారో చూద్దాం. నిజంగా నువ్వే గెలిస్తే మాసు రాజు అన్నది హత్యగా రాజకీయ హత్య అని మేమంటున్నాం, కాదని చెప్పి నీ సెంటర్లో ముక్కు రాకుతా. ఇదే మాసు రాజన్న కొడుకు నిలబెడతా. నేను నువ్వు సర్పంచ్ పెడతా అంటున్నావు కదా, నీ సర్పంచ్ కాదు, ఈ 2-3 సంవత్సరాల కోసం నీ మాసరాజన్న కొడుకు రమేష్నే పెడతా. నీకు దమ్ముంటే సవాల్ చేస్తున్నా, దిగిరా బిడ్డ అని చెప్తా ఉన్నా. ఇది రెఫరెండం పెడదాం, ఇది ప్రజల యొక్క నిజమైన తీర్పుగా భావిద్దాం. నువ్వు కాదు పోదా అని చెప్పి కార్లలో తప్పించుకొని తిరిగితే ఇది సరైన పద్ధతి కాదు. నువ్వు ప్రజాస్వామ్య విధానాన్ని నమ్మి అడవుల్లోంచి ఏ రకంగా అయితే ప్రజాస్వామ్య విధానాన్ని నమ్మి నువ్వు ప్రజల్లోకి వచ్చినావో అదే ప్రజల తీర్పును నువ్వు అంగీకరించాలి.